సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు జీవో నెంబర్ 49 తాత్కాలిక నిలుపుదల కేవలం కంటి తుడుపు మాత్రమే అని దీనిని రద్దు చేయకపోతే పోరాటాలు కొనసాగిస్తామన్నారు. మంగళవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, ఖానాపూర్, తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఈవెన్ మంచిర్యాల జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు కూడా సంపూర్ణంగా బంద్ పాటించినాయి. జీవో నెంబర్ 49కి వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాలు ఇచ్చిన పిలుపుకు భారతీయ జనతా పార్టీతో పాటు అఖిలపక్షానికి చెందిన నాయకులు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. గొప్పగా జరిగింది. ఈ బంద్ సంపూర్ణంగా జరిగింది, స్వచ్ఛందంగా జరిగింది. ఇక్కడ ఎవరిని ప్రలోభ పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ సంపూర్ణంగా ఈ బంద్ జరిగింది. బంద్కు సహకరించిన వ్యాపారస్తులు, ప్రజలు అందరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇట్లా ప్రజాస్వామ్యయుతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇటువంటి శాంతియుతంగా మీరు నిరసన తెలిపితే ప్రభుత్వాలు దిగి వస్తాయి అని తెలియజెప్పడానికి జీవో నెంబర్ 49 ఉదంతమే ఒక తార్కాణం. పొద్దున మనం బంద్ చేసినాం సంపూర్ణంగా. గవర్నమెంట్ కు కలెక్టర్ గారు రిపోర్ట్ పెట్టడం జరిగింది. వెంటనే సాయంత్రం ముఖ్యమంత్రి గారు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం గారిని ఆదేశిస్తే ఇవాళ జీవో నెంబరు 49ని నిలుపుదల చేస్తూ, తాత్కాలిక నిలుపుదల చేస్తూ మెమో నెంబరు 3602 ఈ మెమో ఇచ్చారు. కానీ ఈ మెమోలో చాలా లోపాలు ఉన్నాయి. మొత్తంగా ఏం చెప్తున్నారు అని అంటే, కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము ఈ తాడోబా మరియు కవ్వాల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏదైతే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా, కొమరం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేస్తామనుకున్నామో వాటిని ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ దీస్ ఆర్డర్స్ ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ అబేయన్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. అంటే తాత్కాలికంగా నిలుపుదల చేసినాం, మేము మరికొన్ని ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఈ జియోను నిలుపుదల చేస్తానమని ఒక మెమో ఇవ్వడం జరిగింది. కేవలం దీన్ని చూసి కాంగ్రెస్ నాయకులు సంకలు గుద్దుకుంటారు. సంకలు ఎందుకు గుద్దుకోవాలి? సంకలు ఎప్పుడు గుద్దుకోవాలి? మీరు జీవోను పూర్తి స్థాయిలో రద్దు చేసినప్పుడు మీరు సంకలు గుద్దుకుంటే దానికి అర్థం ఉంటుంది. ఇవాళ తేలుగుట్టిన దొంగల్లాగా కాంగ్రెస్ నాయకులు 3-4 రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్నారు, మకామేశ్వర్. మాకు కూడా సమాచారం ఉండే. సీతక్క గారిని కలిసినారు, అటవీ శాఖ మంత్రి గారిని కలిసినారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారిని కలిసినారు, ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినారు. తర్వాత ఈ మెమో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి స్వీట్లు పంచుకున్నారు, శాలువాలు కప్పుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ చేసింది ఏంది? కేవలం తాత్కాలిక నిలుపుదల. మేము అడిగింది ఏంది? రద్దు. దీని రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. మళ్ళా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉన్నది ఏంది, మీరు చెప్పింది ఏంది? అలా నిన్న ఈ మెమో ఇవ్వడం తోటి వాళ్ళ అసలు బండారం బయటపడింది. ఇది క్లియర్ కట్ 42వ పేజీలో ఏమి ఇచ్చారు? ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చట్టం హక్కులు కల్పించింది. కేంద్రం చట్టం చేసింది 1972లో. ఇది కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన చట్టమే, కొత్త చట్టం కాదు. ఈ చట్టం ప్రకారం ఏదైనా ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు కట్టబెట్టింది. దాన్ని ఉపయోగించుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఉపయోగించుకున్న దరిమిలా రద్దు చేయమని మమ్మల్ని అడిగితే ఇది కేంద్రం మమ్మల్ని ఆదేశించింది అని మా నాటకాలు ఆడింది. ఇవాళ ఏమైంది? మళ్ళీ ఈ మెమో ఎట్లా ఇచ్చారు మరి కేంద్రం ఆదేశించకుండా? ఇవాళ అర్థమైంది ఏంది? ఈ మెమో ఇచ్చిన తర్వాత మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తనకున్న విశేష అధికారాలను వాడుకున్నది, ఉపయోగించి మీరు నిన్నటి మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు ఈ జియో గురించి. కేంద్రం ఆదేశించింది కాబట్టి మేము ఇక్కడ జియోని తీసుకొచ్చినామని అన్నారు. ఇవాళ మరి అబేయన్స్ ఆర్డర్స్ తీసుకురావడానికి మళ్ళీ కేంద్రానికి ఏమైనా ప్రత్యుత్తరాలు ఏమన్నా నడిపిరా? లేదు కదా. ఇది మీ విచక్షణ ద్వారా వచ్చిన మెమోనే కదా. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి నామమాత్రం కూడా సమాచారం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ సంప్రదించలేదు. పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా సంప్రదించలేదు అనేది ఈ మెమో చూసిన తర్వాత అర్థమైంది. ఇక మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే ఏమంటారు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు.
కాబట్టి కేంద్రాన్ని నిందించక